హాయ్ లోకేష్. హాయ్ సార్. బాగున్నావుపా? బాగున్నాం సార్. లోకేష్, మన కుప్పం అబ్బాయి ఇక్కడ బెంగళూరులో గ్రానైట్ స్లాబ్స్, తర్వాత కిచెన్ స్లాబ్స్ ఇవన్నీ అమ్ముతా ఉంటారు. మనకు చాలా కావాల్సిన అబ్బాయి. ఆయనతో ఈరోజు ఈ గ్రానైట్ స్లాబ్స్ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాం. చెప్పు లోకేష్, ఏమేమి చేస్తున్నావు ఇక్కడ? గ్రానైట్ స్లాబ్లు ఉంటాయి సార్ మన దగ్గర. 50 రూపీస్ అవుతుంది ఒక స్క్వేర్ ఫీట్. సార్ 20 m వచ్చి 120 అవుతుంది. ఏం కలర్? బ్లాక్ ఉంది సార్. బ్లాక్ 200, గ్రీన్ వచ్చి 150. గ్రీన్ అంటే కుప్పం గ్రీనా? కుప్పం గ్రీన్ కాదు సార్, హాసన్ గ్రీన్. హాసన్ గ్రీన్. బ్లాక్ వచ్చి కనక్పుర బ్లాక్ వచ్చి 200 రూపీస్ 30 mm. 20 mm 160. ఓకే. ఇప్పుడు మనము ఇంట్లో ఫ్లోరింగ్ అంతా వేయించాలంటే ఎంత తీసుకుంటావు అడుగు? ఫ్లోరింగ్ వేసాక 25 రూపీస్ సార్ స్క్వేర్ ఫీట్. సార్ అది నీకు 65 నీకు అంటే 80 రూపీస్ వరకు ఉంటుంది. అన్ని కలర్లు ఉంటుంది. కలర్ పైన రేటు వర్కౌట్. ఓకే. ఆ తర్వాత చెప్పింది ఇప్పుడు కిచెన్ స్లాబ్స్ 30 mm. ఈ కిచెన్ స్లాబ్స్ వేసేదానికి ఎంత తీసుకుంటావు? కిచెన్ స్లాబ్ వేసేదానికి అది హాఫ్ రౌండ్ వేసేదానికి 50 రూపాయలు సార్ రన్నింగ్ ఫిట్. అది ఫిట్టింగ్స్ వేసాక 2000 రూపాయలు చార్జ్ చేస్తాము. అది పైన అంతా ఎత్తుకొని పోయి గాడి అంతా సేరి నీకు నార్మల్ గా వచ్చి అంటే 50 రూపాయలు సార్. అది హాఫ్ రౌండ్ చేసాక 50 రూపాయలు, వాటర్ ఫిట్టింగ్ చేసాక 100 రూపాయలు. చూపిస్తావా ఏమేమి ఉన్నది? సార్ చూపిస్తాను. అది ఏ ఏరియా ఇది? ఇది చెన్నసంద్ర సార్. చెన్నసంద్ర. కేఆర్పురం చెన్నసంద్ర బీచ్ చెన్నసంద్ర. ఇదేమి ఇది లోకేష్? ఇది వచ్చి ఫ్లవర్ సార్ సమాధికి. ఓకే. ఇది ఎంత అవుతుంది? ఇది ఒక బాక్స్ వచ్చి మీకు 35,000 రూపాయలు అవుతుంది సార్. టోటల్ A to Z మేమే ఫిట్ చేయిస్తాం సమాధికి. ఓకే. ఫిట్టింగ్ అంతా మీదే? ఫిట్టింగ్, నేమ్ బోర్డు వస్తుంది రాయి. అది ఇట్లా వస్తుంది సార్ రాయి. నేమ్ బోర్డు ఈ ತರ డిజైన్ వస్తుంది. ఓకే. రమ్మా ఇసుకో తోడ క్లీన్ గా రారా. ఇది వచ్చేసి పేరు రాస్తారు దీన్ని? అవును సార్, పేరు వస్తుంది. పేరు వస్తుంది, ఫోటో వస్తుంది, దీంతో ఫోటో వస్తుంది, ఫోటో వస్తుంది, ఓ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ మీకు సెండ్ చేస్తాను. రమ్మా ఇది క్లీన్ కర్. ఇది వచ్చి హాసన్ గ్రీన్ సార్. ఇది హాసన్ గ్రీన్. కిచెన్ స్లాబ్. ఇది 30 mm. 30 mm సార్. 200 రూపీస్ లేదు 160. ఇది 160. ఇంకోటి ఉంది బ్లాక్ వచ్చి 200 సార్. ఈ మాదిరి కటింగ్ అంతా మీరే చేయాలి సార్? అది మేము చేయిస్తాం. కిచెన్ స్లాబ్ కట్ చేసాక అది 500 రూపీస్ అవుతుంది. ఇది 30 mm. ఇది 30 mm సార్. ఇది వచ్చి మీకు వాటర్ బీటింగ్ సార్. ఇది బీటింగ్ వస్తుంది వాటర్. నీళ్లు కింద పడకుండా. నీళ్లు పడకుండా. ఇది కావాల్సిన మీరే ఫిట్ చేసుకోవచ్చు. మేస్త్రీని ఫిట్ చేయొచ్చు. 20 mm ఉంటేదా మేము ఫిట్ చేస్తాము. ఇది సింక్. ఇది గ్రీన్. ఇది హాసన్ గ్రీన్. ఇది హాసన్ గ్రీన్. ఇది బ్లాక్. ఇదంతా బ్లాక్. ఓకే. నీ నెంబర్ చెప్పమ్మా. సార్ నా నంబర్ 9880 ఎన్ని రోజుల్లో ఇస్తావు? నీకు ఆర్డర్ ఇస్తానే 2 days లో ఇస్తాం. 2 days లో కంప్లీట్. ఓకే. తర్వాత ఈ సింక్ సార్. ఇది రండి సార్. ఇది వచ్చి ఒకే పీస్ లో వస్తుంది సార్. జాయింట్ సింక్ కాదు, ఇది సాలిడ్ సింక్. 10 ఇంచులు డీప్ వస్తుంది. ఒకే సింక్ వస్తుంది నీకు. ఓకేనా? ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి నీకు 6000 రూపాయలు పడుతుంది సార్. ఒక సింక్ బ్లాక్ లో పాలిష్, లోపల పాలిష్ అంతా ఇట్లా. ఇది జాయింట్ సింక్ సార్. అంత 4 కింద 5 పీసులు. ఇది 4 పీసులు సార్. 1 2 3 4 కింద ఒకటి 5. ఇది వచ్చి నీకు 2500 రూపీస్ అవుతుంది. ఓకే. గ్రీన్ లో 2500 అవుతుంది. బ్లాక్ లో వచ్చి 3000 అవుతుంది. ఈ ತರ వస్తుంది. 2x2 అయినా సరే 2x1.5. 1.5 అంటే రేట్ తక్కువ సార్. 2x2 మాత్రమే నీకు కాస్ట్ అవుతుంది. 1.5 అంటే 500 రూపీస్ తక్కువ అవుతుంది. మీ దగ్గర ఫ్లోరింగ్ మెటీరియల్ అంతా ఏం లేదు? ఇంకా ఫ్లోరింగ్ ఇది ఉండదు సార్, తక్కువ ఉండదు. ఫ్లోరింగ్ అంతా కూడా ఉంది సార్. ఇప్పుడు ఈ ఎదురుగా తులసమ్మను పెట్టుకునే దానికి తులసమ్మ కోట్ ఉంది కదా, ఇవి కూడా తయారు చేస్తారా? అవును సార్. 2000 ఇంకా 5000 వరకు వస్తుంది సార్. హైట్ బట్టి. ఓకే. ఇది కార్నర్ బాత్రూమ్ లో పెట్టి. అవును సార్, ఇది కార్నర్ పీస్. ఇది వచ్చి కార్నర్ పీస్. ఇది 2x2 సాదరాలి సార్. ఈ బాత్రూమ్ లో వేసేదానికి ఫ్లోరింగ్. అది ఎంత పడుతుంది సార్? ఇది నీకు స్క్వేర్ ఫీట్ వచ్చి 70 రూపీస్ పడుతుంది సార్. 70 రూపాయలు అవుతుంది. ఓకే. ఫ్లోరింగ్ ఇది వచ్చి 150 రూపీస్ సార్. ఒక పీస్. ఓటింగ్ కాల్ వస్తుంది. ఓకే.
ఆ తర్వాత వస్తుంది సార్. తిరగా సింకులు ఉంది. ఇది స్టీల్ సింక్ వచ్చి సార్ మనకి 1500 రూపీస్ అవుతుంది. కొంచెం బాగుండే క్వాలిటీ. టాటాది, ఆశీర్వాద్ కంపెనీది. ఇది క్వార్ట్స్ సార్. క్వార్ట్స్ వచ్చి 3500 పడుతుంది. 10 years వారంటీ ఉంటుంది. గ్యారంటీ కాదు, వారంటీ ఉంటుంది. నీకు ఏమైతేనో మేము ఎక్స్చేంజ్ చేయిస్తాం సార్. ఓకే. కుప్పం నుంచి వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది సార్? నేను కుప్పం ఇంకా వచ్చి 20 years అయింది సార్. 20 years గా సొంత ఫ్యాక్టరీ కూడా ఉంది కదా? ఫ్యాక్టరీ ఉంది సార్. ఒక అంగడి ఉంది. ఓకే. బిజినెస్ అంతా ఆరాంగా. ఓకే. జడ్డు పనిచేసి మేము కుప్పంలో పనిచేసి ఈయన వచ్చి వ్యవసాయం లో పోతా అవును సార్, వ్యవసాయంలో పనిచేసిన సార్ 5 years. ఓకే లోకేష్, ఆల్ ది బెస్ట్ మా. ఓకే, థ్యాంక్ యూ సార్. లోకేష్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూడండి.